మధు కథ చెప్పడం స్టార్ట్ చేసింది. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. కొండ కోనలు, వాగువంకల మధ్యలో పచ్చని పొలాలతో చాలా అందంగా ఉండేది ఆ ఊరు. ఆ ఊరి జనాభా కూడా చాలా తక్కువ. దాదాపు ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా నిరుపేదలే. ఆ పల్లెటూరు అడవికి బాగా దగ్గరగా ఉండడం వల్ల, కొండల మధ్యలో ఉండడం వల్ల రవాణా సదుపాయాలు బాగా తక్కువ. మిగతా వసతులు కూడా తక్కువే. ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్, ఒక గవర్నమెంట్ స్కూల్ మాత్రం ఉన్నాయి ఆ ఊళ్ళో. ఆ ఊరిలో ఒక ముసలావిడ ఒక పూరి గుడిసెలో చిన్న హోటల్ నడుపుకుంటూ ఉండేది. ఆవిడికి ఒకే ఒక కొడుకున్నాడు. అతను చాలా నెమ్మదైనవాడు. కానీ ఆవిడ దృష్టిలో మాత్రం అతను ఎందుకు పనికిరాని చవట, అమాయకుడు, అసమర్థుడు. ఈ చిన్న హోటల్‌తో పాటుగా ఆవిడికి ఒక అర ఎకరం పొలం కూడా ఉండేది. తల్లి సూచనల మేరకు కొడుకు ఆ పొలం పనులు చూసుకునేవాడు. కొడుకు పెళ్ళిడికొచ్చాక మంచి కట్నం తెచ్చే పిల్లనిచ్చి పెళ్లి చేసి, ఆ కట్నంతో పూరి గుడిసెని పెంకుటిల్లుగా మార్చాలని కలలు కనేదావిడ. కానీ ఆవిడ కొడుకేమో తన తల్లికి తెలియకుండా ఒక నిరుపేద పిల్లని ప్రేమించి కట్నం లేకుండా పెళ్లి చేసేసుకున్నాడు. జీవితంలో మొదటిసారి తన తల్లి ప్రమేయం లేకుండా తన జీవితానికి ఎంతో ముఖ్యమైన నిర్ణయం తను సొంతంగా తీసేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆ ముసలావిడ అగ్గి మీద గుగ్గిలమైంది. ఆవిడ కోపం నషాళానికంటింది. కొడుకుని, కోడల్ని బండబూతులు తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. కానీ అంతకు మించి ఏం చేయలేకపోయింది. తప్పనిసరే రాజీపడింది. ప్రెగ్నెంట్ అయిన తన కోడలు మనవణ్ణిస్తుంది కదా అని ఎదురు చూస్తూ ఉంది. ఆ ఊరికి సిటీ నుంచి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు. అక్కడి రైతుల సహకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టే ఆలోచనతో అక్కడి పరిస్థితుల్ని అంచనా వేయడానికి వచ్చాడు. అతని భార్య ప్రెగ్నెంట్. ఆవిడ హై బీపీతో బాధపడుతోందని, కొంచెం ఈ క్లైమేట్లో ఒక 15 రోజులు రెస్ట్ తీసుకుంటుందని ఆవిడని కూడా తీసుకుని వచ్చాడు ఇక్కడికి. అనుకోకుండా కొడుకు ఊళ్ళో లేని టైంలో ఆ ముసలావిడ కోడలికి నొప్పులు మొదలయ్యాయి. ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కోడల్ని తీసుకొచ్చింది. మనవడు పుట్టాడనే శుభవార్త కోసం ఆశగా ఎదురుచూసింది. కానీ కోడలు ఆడపిల్లని కనది. ముసలావిడ ఆశలన్నీ అడియాసలయ్యాయి. కానీ కట్నం తీసుకురాకుండా వచ్చిన కోడలు కొడుకుని కాకుండా కూతుర్ని కనడంతో ఆవిడ కాళ్ల కిందే భూకంపం వచ్చినట్టయింది. తిండి గడవడానికి కూడా కష్టంగా ఉంటే ఈ ఆడపిల్లని పెంచి పెద్ద చేసి కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేయాలి. దీనివల్ల తాము ఇంకా పేదరికంలో మగ్గవలసి వస్తుందేమో అనే ఆలోచన ఆవిడ్లోని మానవత్వాన్ని చంపేసింది. కొడుకు రాకుండానే ఈ ఆడబిడ్డ పీడ వదిలించుకోవాలి అనే ఆలోచన మొదలైంది ఆ ముసలావిడికి. ఈ బిడ్డని ఆ ఊళ్ళో ఉన్న పాడుబడిన బావిలో పడేయాలనుకుంది. కానీ కొడుకు, కోడలు పుట్టిన బిడ్డ గురించి అడిగితే ఏం చెప్పాలా అని ఆలోచించింది. అమ్మో, వాళ్ళకి నిజం తెలిస్తే తనని బతకనివ్వరు. ఏదన్నా వేరే మార్గం ఆలోచించి ఈ కష్టం నుంచి గట్టెక్కాలనుకుంది. చివరికి రకరకాలుగా ఆలోచించి ఆ ఆడబిడ్డ గొంతులో ఒక వడ్లగింజ వేసి ఆ బిడ్డని చంపాలని నిర్ణయించుకుంది. దాదాపు అదే సమయంలో ఇంకా 9వ నెల కూడా రాకుండానే ఆ బిజినెస్ మ్యాన్ భార్యకి నొప్పులు మొదలయ్యాయి. డెలివరీకి సిటీకి తీసుకెళ్లేంత టైం లేదు. ఇంక చేసేది లేక ఆ ఊళ్ళో ఉన్న అదే గవర్నమెంట్ హాస్పిటల్కి డెలివరీ కోసం భార్యను తీసుకొచ్చాడతను. ముసలావిడ కోడలి డెలివరీ అయిన కొన్ని గంటల తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ భార్య కూడా ఒక ఆడపిల్లని ప్రసవించింది. పుట్టిన వెంటనే అందరిలా ఆ పిల్ల ఏడవలేదు. ఏడుపు సంగతి అలా ఉంచితే పుట్టిన బిడ్డలో అసలు చలనమే లేదు. అసలు ఆ పిల్ల బతికుందో లేదో కూడా అర్థం కాలేదా డాక్టర్కి. పెళ్లి అయిన 5 సంవత్సరాలకు లేక పుట్టిన బిడ్డ. ఆ బిజినెస్ మ్యాన్ అస్సలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. భార్యని, అప్పుడే పుట్టిన బిడ్డని ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకెళ్లిపోవాలనుకున్నాడు. భార్య దగ్గర విమల అనే సర్వెంట్ని పెట్టి సిటీకి తీసుకెళ్లే అరేంజ్మెంట్స్ చేయడం కోసం అతను బయటికి వెళ్ళాడు. ఈ విషయం మొత్తం ముసలావిడికి తెలిసింది. ఆవిడ అప్పటికప్పుడే ఒక కుతంత్రాన్ని రచించింది. దాని ప్రకారం తను బిడ్డని చంపక్కర్లేదు. ఆవిడ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు. వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ భార్యని చూసే నెపంతో ఆవిడ ఉన్న రూమ్కి వెళ్ళింది. ఆ మేడం పక్కనే ఉన్న విమలతో ఆ మాట ఈ మాట కలిపింది. విషయం మొత్తం తెలుసుకుంది. ఆ చంటి పిల్ల మీద, ఆ తల్లిదండ్రుల మీద ఎనలేని జాలి చూపించింది. ఆ వీధి చివర ఉన్న పుట్టమన్ను తెచ్చి బొట్టు పెడితే
ఆ నాగదేవత దయవల్ల ఆ చంటి పిల్లకి నయమై బతికి బట్టగడుతుందని ఉపాయం చెప్పింది. విమల తటపటాయించడం చూసి ఆ నాగదేవత మహిమకి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పింది. ఆ మాటలు నమ్మిన విమల తను వచ్చే వరకు మేడంని, చంటిబిడ్డని జాగ్రత్తగా చూసుకోమని బతిమాలి పుట్టమను తేవడానికి వెళ్ళింది. ఆ సమయంలో తన కోడలు కానీ ఆ మేడం కానీ స్పృహలో లేరు. అసలే శుద్ధ పల్లెటూరు. అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకళ్ళిద్దరు తప్ప పెద్దగా స్టాఫ్ ఎవరూ లేరు. సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరాలు లేవు. ముసలావిడికి ఇదే మంచి అవకాశం. రెండో కంటికి తెలియకుండా విమల వచ్చేలోపుగా 2 పిల్లల్ని మార్చేసింది. ఆ చలనం లేని బిడ్డని తన కోడలి పక్కన పడుకోపెట్టి, తన మనవరాలిని ఆ మేడం పక్కన పడుకోపెట్టేసి ఏమీ ఎరగనట్టు అక్కడే కూచుంది. విమల పుట్టమను తెచ్చి ఆ బిడ్డ నుదుటన పెట్టగానే నిద్రపోతున్న ఆ బిడ్డకి మెలకు వచ్చి కెవ్వుమని ఏడ్చింది. విమల ఆశ్చర్యానికి అంతులేదు. అంతా నాగదేవత దయ అనుకుంది. అంబులెన్స్ తీసుకొచ్చిన బిజినెస్ మ్యాన్ ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండడం చూసి మహదానందపడ్డాడు. కానీ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. భార్య పక్కలో ఉన్న మారిన బిడ్డని అంబులెన్స్లో సిటీకి తీసుకెళ్లిపోయాడు. బిజినెస్ మ్యాన్ వెళ్లిన 10 నిమిషాలకి ఊరెళ్లిన కొడుకు తన భార్యకి డెలివరీ అయిందని తెలిసి పరిగెత్తుకొచ్చాడు. కానీ భార్య పక్కలో ఉన్న బిడ్డలో చలనం లేదు, ఏడవలేదు. కొడుకుకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో ముసలావిడ కొడుకుతో కోడలు చనిపోయిన బిడ్డకి జన్మనిచ్చిందని అబద్ధం చెప్పింది. నిర్ఘాంతపోయిన కొడుకు బాధతో ఆ బిడ్డని ఎత్తుకుని ఏడుస్తూ ముద్దాడాడు. అంతే, అప్పటిదాకా చలనం లేకుండా ఉన్న ఆ బిడ్డలో చలనం వచ్చి ఆ బిడ్డ ఎడవసాగింది. కొడుకు కోడలు ముఖాల్లో సంతోషం వెల్లివిరిస్తే ముసలావిడికి మాత్రం గుండె నొప్పి వచ్చినంత పని అయింది. ఇంక చేసేది లేక కోడల్ని ఆ చంటి బిడ్డని ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ బిడ్డని చంపేసి పీడని వదిలించుకోవడానికి చాలా కుట్రలు చేసింది. కానీ ఏవీ కలిసి రాలేదు. ఒక 4 ఏళ్ల తర్వాత మనవడు పుట్టాడు. అప్పటినుంచి ఆ ముసలావిడికి మనవడే సర్వస్వం అయ్యాడు. అతనంటే అపారమైన ప్రేమ. కానీ ఆ ఆడపిల్లని మాత్రం కంటి నిండా చూసేది కాదు. బండెడు చాకిరీ చేయించేది. అడ్డమైన తిట్లు తిట్టేది. ఎవరూ చూడకపోతే బాగా కొట్టేది కూడా. ఆడపిల్ల ఇష్టం లేక అలా ప్రవర్తిస్తోందని అనుకున్నారు కొడుకు కోడలు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఈ పిల్ల పరాయి పిల్లని. వాళ్ళు మాత్రం ఉన్నంతలో ఉన్నంత ఈ అమ్మాయిని ప్రేమగానే పెంచారు. నాన్నమ్మకి తను ఎందుకు నచ్చట్లేదో ఆ పిల్లకి అర్థమయ్యేది కాదు. నానమ్మ ప్రేమని తమ్ముడిలా తను కూడా పొందాలని చాలా కష్టపడేది. అయినా నానమ్మ ఎప్పుడూ కనికరించలేదు. తమ్ముడికి మాత్రం ఈ అక్కంటే పంచ ప్రాణాలు. ఊహ తెలిసినప్పటి నుంచి అక్కని నానమ్మ తిట్ల నుండి దెబ్బల నుండి కాపాడుతూ ఉండేవాడు. ఇలా అమ్మాయికి 17 ఏళ్లు నిండాయి. ఆ పిల్లకి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కట్నం ఇచ్చి పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో చిల్లిగవ్వ లేదు. పొలాన్ని అమ్మేసి కూతురికి పెళ్లి చేద్దామని కొడుకు కోడలు ఆలోచించి ముసలావిడితో చెప్పారు. ఆ మాట విన్న ముసలావిడ అగ్గి మీద గుగ్గిలమైంది. అసలు ఆ పిల్ల వాళ్ళ కూతురే కాదని, పరాయి వాళ్ల పిల్లకి పెళ్లి చేయడానికి తన మనవడికి చెందవలసిన ఆ 1/2 ఎకరం పొలం అమ్మక్కర్లేదని చెప్పింది. నిర్ఘాంతపోయిన కొడుకు తల్లిని నిలదీసి అడిగాడు. అప్పుడు 17 ఏళ్ల నుంచి దాచిన ఆ నిజాన్ని బయటపెట్టింది ఆ ముసలావిడ. ముందు షాక్ తిన్నా చాలా సంతోషించాడు కొడుకు. వాళ్ల పిల్లని పెంచి పెద్ద చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెబుతారని ఆశపడ్డాడు కొడుకు. వెంటనే ఆ పిల్ల అసలు తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ సంపాదించి వాళ్ళింటికి డయల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. వచ్చి మీ బిడ్డని తీసుకెళ్ళండని బతిమిలాడాడు. ఆ పిల్లని తీసుకెళ్లడానికి సిటీ నుంచి అసలైన తల్లిదండ్రులు వచ్చే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఇంటి ముందు ముగ్గులు వేశారు. వచ్చే వాళ్ల కోసం రకరకాల పిండి వంటలు వండారు. ఇంటికి లక్ష్మీదేవి వస్తోందని, ఇంకా పేదరికంలో మగ్గవలసిన అవసరం లేదని ఆ అమ్మాయి సోకాల్డ్ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. ముసలావిడ మాత్రం ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉంది. ఇప్పటిదాకా పెంచిన తల్లి సిటీ నుంచి వచ్చే తన సొంత కూతురి కోసం ఎదురు చూస్తోంది. ఆ అమ్మాయి తమ్ముడు మాత్రం ఏడుస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా తనని పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నలు తన అమ్మానాన్నలు కారా? ఈ కుటుంబం తనది కాదా? ఒక్క రోజులో ఎంత మార్పు అని కుమిలి కుమిలి ఏడవసాగింది ఆ అమ్మాయి.
ఇన్నాళ్ళు కలిసి పెరిగారు. నానమ్మ అక్కని సాధిస్తుంటే అక్క చాలా ఏడ్చేది. తను పెద్దయ్యాక అక్కని చాలా బాగా చూసుకోవాలనుకున్నాడు. బట్ ఈ అక్క తన సొంతక్క కాదా? తన సొంతక్క వేరే చోట డబ్బున్న వాళ్ళింట్లో పెరుగుతోందా? ఈ ఆలోచనతో సతమతమైపోయాడు ఆ తమ్ముడు. చేసేది లేక చిట్ట చివరి ప్రయత్నంగా ఆ పెంచిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి. అమ్మా, నాన్న, దయచేసి నన్ను ఎక్కడికి పంపించొద్దు, నేను ఇక్కడే ఉంటాను అని వేడుకుంది. కానీ వాళ్ళ మనసు కరగలేదు. నువ్వు మా అమ్మాయివి కాకపోయినా నిన్ను వీధిలో విసిరేయకుండా నిన్ను పెంచి పెద్ద చేశాం. ఇంత దరిద్రంలో మేం పస్తులున్నా నీకు మాత్రం మాకున్నంతలో కడుపు నిండా తిండి పెట్టాం. నువ్వు నిజంగా మా రుణం తీర్చుకోవాలనుకుంటే మీ అమ్మ నాన్నలతో మా గురించి కాస్త మంచిగా చెప్పి మమ్మల్ని ఈ దరిద్రం నుంచి బయటపడేయమ్మా అని చెప్పాడు తండ్రి. తల్లి మాత్రం, గొప్పింట్లో పుట్టినా ఇన్నాళ్ళు పేదరికంలో బతికావు, ఇప్పటి నుంచన్నా కడుపు నిండా తింటావు, ఇక్కడ ఉండకమ్మా, మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. తమ్ముడికి కూడా ఇది నిజమేననిపించింది. అవునక్క, నువ్వు వెళ్ళిపో, అక్కడ నిన్ను సాధించడానికి నానమ్మ ఉండదు, అక్కడైతే నువ్వు సుఖంగా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ నువ్వే నా అక్కవి, నేనెప్పటికీ నీకు తమ్ముణ్ణే, డబ్బునదాన్ని అయిపోయానని నన్ను మర్చిపోకే అని ఏడ్చాడు తమ్ముడు. ఆ మాటలకి ఆ అమ్మాయి గుండె తరుక్కుపోయింది. ఆ ఇంటి ముందు పడవలాంటి పెద్ద కారు ఆగింది. ఆ కారులో నుంచి ఒక భార్యాభర్తలతో పాటు తన వయసే ఉన్న రాజకుమారి లాంటి ఒక అమ్మాయి కూడా దిగింది. ముగ్గురు కాస్ట్లీ బట్టలు వేసుకుని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చాలా అందంగా ఉన్నారు. వాళ్ళకి ఈ ఇల్లు వాతావరణం అస్సలు నచ్చలేదనుకుంటా. ముక్కు దగ్గర కర్చీఫ్ పెట్టుకుని ముఖాలు వికారంగా పెట్టుకుని ఉన్నారు. ఏ క్షణానన్నా వాంతి చేసుకునేలా ఉన్నారు వాళ్ళు. ఆ రాజకుమారిని చూడగానే తన పెంచిన తల్లిలో ప్రేమ పెళ్ళుబుకింది. తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోవాలనిపించిందేమో. అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళగానే ఆ రాజకుమారి భయపడి మమ్మీ అంటూ వాళ్ళ మమ్మీ వెనకాల దాక్కుంది. వాళ్ళమ్మ కోపంతో, ఓయ్, తనని ముట్టుకోకు, తను నా కూతురు, తను నిన్ను అమ్మాని పిలుస్తుందని, నిన్ను తల్లిలా గుర్తిస్తుందని ఆశ పెట్టుకోకు, మర్యాదగా దూరం జరుగు. మేం తనని నీకు అప్పచెప్తామని కలలు కంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు, తనెప్పటికీ మా కూతురే అని బెదిరించింది. వాళ్ళు ఇంటి లోపలికి రాలేదు. ఇంటికి ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద 3 కుర్చీలు వేసుకుని ఆ కారులో వచ్చిన భార్యాభర్తలు ఆ రాజకుమారి కూర్చుంటే ముసలావిడ, ఆ అమ్మాయి పెంపుడు తల్లిదండ్రులు మాత్రం నుంచొని మాట్లాడారు. పెంచిన తండ్రి అయితే చేతులు కట్టుకునే ఉన్నాడు. దాదాపు గంటసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని తమతో తీసుకుపోయారు. ఆ అమ్మాయి తమని విడిచి వెళ్ళిపోతోందనే బాధ ఆ ముగ్గురు పెద్దవాళ్లలో ఏ కోసానా లేదు. తమ్ముడి ముఖంలో మాత్రం ఎంతో బాధ కనిపించింది. ఆ కారులో వచ్చిన తల్లిదండ్రులు తన సొంత తల్లిదండ్రులైనా ఎందుకో పరాయి వారుగా అనిపించసాగారు ఆ అమ్మాయికి. అలాగే తనను పెంచిన తల్లిదండ్రులకు తను పరాయిదైపోయింది. ఒక్క రోజులో అన్నీ మారిపోయాయి. కారులో వెళ్తున్నంతసేపు తనని చాలా ప్రశ్నలు అడిగారు తన సొంత తల్లిదండ్రులు. తను అన్నిటికీ చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది. అన్నిటికన్నా తను బాగా గమనించిన విషయం ఏంటంటే, తనని చూసి తన సొంత తల్లిదండ్రుల ముఖంలో ఏ విధమైన సంతోషం కనిపించలేదు. పైపెచ్చు ఏదో తెలియని చిరాకు, అనీజీనెస్ కనిపించాయి. అలా చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత తనని ఒక పెద్ద బంగ్లాకి తీసుకెళ్లారు. ఆ బంగ్లాలో తనకి ఒక గది కూడా ఇచ్చారు. తనకి అంతా చాలా అయోమయంగా, భయంగా అనిపించసాగింది. తన జీవితంలో ఎప్పుడు చూడని, ఎప్పుడు వేసుకొని ఖరీదైన బట్టలు ఇచ్చారు. కానీ తన కన్న తల్లిదండ్రులకు తనకన్నా పెంచిన ఆ రాజకుమారి అంటేనే ప్రేమ ఎక్కువ. ఆ విషయం వాళ్ళు డైరెక్ట్గానే చెప్పారు. తను పెంపుడు కూతురినని, ఆ రాజకుమారి ఎక్కడ బాధపడుతుందోనని ఆ ఫీలింగ్ ఆమె కలగకుండా చాలా జాగ్రత్త పడేవాళ్ళు. అన్ని విషయాలు తనని చూసి నేర్చుకోమని ఆ అమ్మాయికి చెప్పారు. ఒకరోజు తను ఆ రాజకుమారిని అడిగింది ఇక్కడి పద్ధతులన్నీ నేర్పించమని. ఆ రాజకుమారి కూడా ఒప్పుకుంది. తనకి ఆ రాజకుమారి బాగా నచ్చింది. తనకి దేవుడిచ్చిన అక్కగా చూసుకుంది. కానీ ఆ రాజకుమారి మాత్రం ప్రతి విషయంలోనూ తనని మిస్లీడ్ చేయసాగింది. దీనివల్ల తన అసలు తల్లిదండ్రులకు తన మీద ఇష్టం ఏర్పడకపోగా
తన మీద చాలా కోపం ఎక్కువయి ఇంకా ఇంకా తిట్టేవాళ్ళు. ఇదంతా రాజకుమారి కావాలనే చేస్తోందని తను చాలా కాలం గ్రహించలేకపోయింది. గ్రహించే సమయానికి చాలా చాలా లేట్ అయిపోయింది. తను తల్లిదండ్రులకు దగ్గరవ్వాలని చేసే అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టేవి. తను సొంత కూతురని చెబితే తమ పరువు పోతుందని భావించి పేరింటి పిల్ల అని జాలిపడి దత్తత తీసుకున్నామని బయటి వాళ్ళకి చెప్పుకున్నారు వాళ్ళు. ఇలా ఏడాది గడిచింది. ఎవ్వరూ తనని ఇష్టపడకపోయినా తాతగారు మాత్రం తనని చాలా చాలా ప్రేమగా చూసేవారు. తనని పెంచిన తల్లిదండ్రులు తనని చూడ్డానికి ఎప్పుడూ రాలేదు. తనని పెంచినందుకు ప్రతిఫలంగా వాళ్ళకి ఒక డాబా ఇల్లు, ఒక మంచి బిల్డింగ్లో హోటల్, ఒక 5 ఎకరాల పొలం, 10 లక్షల డబ్బు ముట్టిందని తెలిసింది. పెంచిన తల్లిదండ్రులు తనని వాళ్ళ కూతుర్ని కాదని డబ్బు తీసుకుని తరిమేశారు. కన్న తల్లిదండ్రులు కూడా తనని దత్తత తీసుకున్నామని చెప్తారు కానీ సొంత కూతురని చెప్పరు. ఇప్పుడు తను ఎవరికి కూతురు? తనకి గుర్తింపేది? తనని అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు ఏరి? తనకి అర్థమైంది తనకి ఈ లోకంలో గుర్తింపు లేదని. అందుకే గుర్తింపు కోసం ఏదన్నా చేయాలని అనుకుంది. సినిమాల్లో యాక్ట్ చేస్తే ఎక్కువ మంది తనని గుర్తిస్తారని ఆశపడింది. ఎంతో మంది అభిమానాన్ని పొందగలుగుతానని ఉబలాటపడింది. సినిమాలో చేరతానని తల్లిదండ్రుల్ని అడిగింది. వాళ్ళు మా పరువు పూర్తిగా తీయడానికా అని తిట్టి అస్సలు ఒప్పుకోలేదు. ఇంక తనకి అక్కడ ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. ఎవరికీ చెప్పకుండా ముంబై వెళ్ళిపోయింది. అక్కడ 4 సంవత్సరాలుంది. కష్ట నష్టాల్ని ఎలా తట్టుకోవాలో నేర్చుకుంది. తనకి తను ఏదన్నా సాధించగలననే నమ్మకం కుదిరాక వెనక్కి తిరిగి వచ్చింది. హైదరాబాద్ వచ్చాక సరాసరి ఇంటికి రాలేదు. తాతగారి ఇంటికి వెళ్ళింది. తాతగారు ఆదరించారు, ఎంతో ప్రేమగా చూశారు. తను సినిమాల్లో ప్రయత్నిస్తానని తాతగారిని అడిగింది. తాతగారు వెంటనే ఒప్పుకున్నారు. 4 ఏళ్ల క్రితం తను సినిమాల్లో చేరతానంటే ఒప్పుకోని తన తండ్రి పెంచిన కూతురు అడిగిందని ఆమె కోసం స్టార్ మూన్ కంపెనీని స్థాపించి మరీ ఆమెను ఈ 4 ఏళ్లలో పెద్ద హీరోయిన్ చేశాడు. తాతగారు తండ్రిని గట్టిగా ఆదేశించడంతో ఆయన మాటను కాదనలేక తనని కూడా స్టార్ మూన్ కంపెనీలో జాయిన్ చేసుకున్నారు అని ముగించింది మధు. కొంతసేపటిదాకా ఎవరూ మాట్లాడలేదు. ఆ అమ్మాయి మధు కదా? సూటిగా అడిగారు విరాట్. అవునని తలూపింది మధు. అయితే కమలాకర్ గారి అసలు కూతురువి నువ్వే అన్నమాట. ఆ రాజకుమారి సమీర. నీ ప్లేస్లో సమీర కమలాకర్ కూతురుగా చెల్లామణి అవుతోందన్నమాట, అంతేనా? అడిగాడు విరాట్. అవునని తలూపింది మధు. నువ్వు నీ పేరెంట్స్కి దగ్గరైతే తనని వాళ్ళు సరిగ్గా పట్టించుకోరనే భయంతో నీకు వాళ్ళకి మధ్య గ్యాప్ పెరిగేలా చేసిందన్నమాట. అనలైజ్ చేశాడు విరాట్. అవునని తలూపింది మధు. ముంబైలో 4 years ఏం చేశావు? అడిగాడు విరాట్. చాలా చేశాను. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. నా జీవితానికి ఈ 4 ఏళ్ళు టర్నింగ్ పాయింట్. ఐ బికేమ్ అ స్ట్రాంగ్ ఉమెన్. నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఇన్నేళ్ల నా జీవితంలో ఈ 4 years ద బెస్ట్ అని చెప్పొచ్చు అంది మధు. ఎవరైనా ప్రేమించావా? సూటిగా అడిగాడు విరాట్. కొంచెం తడబడింది మధు. ఐ డోంట్ నో. నాకు తెలీదు అది ప్రేమ కాదా అని తలొంచుకుని సమాధానం చెప్పింది మధు. విరాట్కి కాళ్ల కింద భూమి కదిలినట్టయింది. తమాయించుకున్నాడు. ఎవరతనో? సీరియస్గా అడిగాడు. ప్లీజ్ డీటెయిల్స్ అడగొద్దు, నేను చెప్పలేను అంది మధు. అదే సమయంలో మధు ఇంటి దగ్గర ఒక లగ్జరీ కార్ ఆగింది. కారులో నుంచి దిగాడు సూర్య. మధుని సినిమా నుంచి తప్పుకోమని కన్విన్స్ చేయడానికి వచ్చాడు. కన్విన్స్ చేసే విషయం మీద మధుని చూడడానికి వచ్చాడు అంటే ఇంకా కరెక్టేమో. మధు ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాడు. చూస్తే తాళం వేసి ఉంది. టైం రాత్రి 10:30 అవుతోంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకున్నాడు. మధుకి ఫోన్ చేశాడు. బిజీ అని వచ్చింది. మళ్ళీ చేశాడు. మళ్ళీ బిజీ అని వచ్చింది. ఎన్నిసార్లు చేసినా బిజీ అనే వస్తోంది. అంటే మధు తన నెంబర్ని బ్లాక్ చేసిందా అని డౌట్ వచ్చింది. బయటికి వచ్చి తన కార్ బానెట్ మీద కూర్చున్నాడు. సిగరెట్ తీసి కాల్చసాగాడు. మధుతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. మనసు చాలా భారంగా అనిపించసాగింది. ఇంతలో సమీర నుంచి వీడియో కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేసి హలో బ్యూటిఫుల్ లేడీ అన్నాడు. హలో హ్యాండ్సమ్,
అంటూ ఒక్కసారిగా షాక్ తింది సమీర. నువ్వు మధు ఇంటి దగ్గర ఉన్నావా అడిగింది సమీర. అవును, మధుని కలవడానికి వచ్చా అన్నాడు సూర్య. ఈ టైంలో ఎందుకు తనని కలవడం అని అడిగింది సమీర. సూర్య ఒక క్షణం ఆలోచించి మూవీ నుంచి డ్రాప్ అవ్వమని గట్టిగా చెప్దామని వచ్చా అన్నాడు తడుముకోకుండా. మరి చెప్పావా అడిగింది సమీర. మధు ఇల్లు లాక్ చేసింది, ఎక్కడికో వెళ్ళినట్టుంది. నా నెంబర్ని కూడా బ్లాక్ చేసింది. తను డిసప్పాయింట్ అయినట్టు తెలియకుండా చెప్పాడు అతను. సమీర ఒక క్షణం మౌనంగా ఉంది. ఆమె మనసు ఎందుకో కీడు శంకించింది. తన నుంచి సూర్య దూరం అవుతాడని అనిపించిన ప్రతిసారి ఏం చేస్తుందో ఇప్పుడు కూడా అదే చేసింది. మమ్మీ డాడీ ఊళ్ళో లేరు, సర్వెంట్స్ కూడా ఇంట్లో లేరు, ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం, కొంచెం సాయం పడుకుంటావా ప్లీజ్ అని చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి మరీ అడిగింది. సమీర ఇలా అడిగిన ప్రతిసారి తనకి వచ్చే లాభమేమిటో సూర్యకి బాగా తెలుసు. అరగంటలో అక్కడ ఉంటా, వెయిట్ ఫర్ మీ అని నవ్వుతూ చెప్పాడు. ఆ క్షణానికి మధుని మర్చిపోయాడు. వెంటనే కార్ స్టార్ట్ చేసి సమీర ఇంటికేసి పోనిచ్చాడు. మధుని తన ఫ్లాట్ దగ్గర దింపేసి గుడ్ నైట్ చెప్పి కార్ పోనిచ్చాడు విరాట్. డ్రైవ్ చేస్తూ వినోద్కి ఫోన్ చేశాడు. చెప్పన్నయ్యా, డిన్నర్ అయిందా, సన్నీ హ్యాపీగా ఉన్నాడా అని అడిగాడు వినోద్. మధు 4 yearsలో ముంబైలో ఉండి ఏం చేసిందో డీటెయిల్స్ కావాలి సీరియస్గా చెప్పాడు విరాట్. సరే అన్నయ్య, రేపటి వరకు తెలుసుకుంటాను బదిలిచ్చాడు తమ్ముడు. తనకి ఎవరి మీద ఫీలింగ్స్ ఉన్నాయి, అతను ఎవరో కనుక్కోవాలి మరింత సీరియస్గా చెప్పాడు విరాట్. వాట్, తను ఎవరైనా ప్రేమిస్తున్నానని చెప్పిందా షాక్తో అడిగాడు వినోద్. ప్రేమ కాదా అని కన్ఫ్యూజన్లో ఉన్నానని చెప్పింది, బట్ ఎవరో డీటెయిల్స్ చెప్పలేదు, వీలైనంత త్వరగా కనుక్కో ఆర్డర్ వేశాడు విరాట్. ఫ్రెండ్స్, ప్రియసఖి ఎపిసోడ్ 8 సమాప్తం. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ధన్యవాదాలు.